బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన గ్రామంలో నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోంది కాంగ్రెస్ సర్కారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం బంజారా గ్రామంలో లో లెవెల్ కాజ్వే నిర్మాణానికి ప్రభుత్వం సహకరించకపోవడంతో తమ సొంత నిధులతో రోడ్డు మధ్యలో కలవట్టు పనులను ముందుండి చేయిస్తున్నాడు సర్పంచ్ చిరంజీవి. బంజారా క్రాస్ రోడ్ నుంచి గ్రామం వరకు రోడ్డు కలవట్టును గత ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లో లెవెల్ కాజ్వేపై వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాలకులు పనిచేస్తారని కళ్ళు కాయలు కాచారా ఎదురు చూశామని వాపోయారు. చివరకు ఓపిక నశించి దాతల విరాళాలతో కలవట్టును కట్టుకున్నట్లు తెలిపారు. సో ఇక్కడ ఉన్నది ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు పార్టీ విభజన చేస్తూ పరిపాలన చేస్తున్నారు. సో ప్రజల అవసరాలు పట్టించుకోకుండా పార్టీ పరంగా పనులు చేస్తూ ప్రజల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. సో మేము ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఆ రోడ్డు ఆల్రెడీ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, వస్తే ఇప్పుడు అయిపోతుందని చాలా ఆశలతో ఉన్నాము. దాన్ని ఆశలను అడియాశలు చేసి ఆ రోడ్డుని బంజారా నుండి అప్రేట్పల్లి క్రాస్ రోడ్డుకి వెళ్ళవలసిన డబల్ రోడ్ని, ఎక్స్టెన్షన్ రోడ్ని అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బంజారాని అన్యాయం చేస్తూ, చిన్నామడును అన్యాయం చేస్తూ ఆ రోడ్ను నేలపోల నుండి వయా చిన్నామడుకి మరలించడం జరిగింది. వాళ్ళకు కూడా తెలిసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి వాళ్ళకు చేయకూడదు అన్న ఉద్దేశంతో కక్ష సాధింపు చర్యలు చేసి కాను ఆ రోడ్ అటు సైడ్ మరలింది. కాబట్టి మీరు ఇలాంటివి చేయకుండా అభివృద్ధిలో కొంచెం సహకరించి గ్రామ ప్రజలనికి అభివృద్ధి బాటలో ముందుకు నడిపించి ఆటంకం కలగకుండా చూసి అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి అలా నేను ఎమ్మెల్యే అంటాడు, అది ఈయన ఎవరు ఝాన్సీ రెడ్డి, ఎన్సెస్ రెడ్డి, వీళ్ళు ఏం చేయగలుగుతారు? మేము ఇలా ఒకళ్ళు పట్టుకొని సంద పట్టుకొని అడుక్కొచ్చి చేస్తున్నాం పని. ఇలా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? మమ్మల్ని దగ్గర రానియకుంటారు, ఊరోళ్ళు కూడా మమ్మల్ని దగ్గర రానిస్తారు. నాలపోల నుంచి బంజరించల రోడ్డు నాలపోలకు చేసిర్రు. అది ఎంతవరకు న్యాయం? అది పద్ధతేనా? మరి ఏట్టుకున్నారు వాళ్ళు? మేము ఏడు తెచ్చి చేయాలి? వాళ్ళ కాళ్ళు పట్టుకొని సంద తెచ్చి చేస్తున్నాం. మేము ఇలా గెలిచి ఏం లాభం? మేము మా ప్రభుత్వం ఏమైనా ఉందా? మరి ఎట్లా చేయగలుగుతాం మేము?